దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీ ఉపదేశముననుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. 119వ కీర్తన 56వ చరణము. ప్రభునందు ప్రియులారా, దేవుని ఉపదేశములు న్యాయసమ్మతమైనవి. అందులో ఎంతో జ్ఞానమున్నది. అది మన దైనందిన జీవితములో మిక్కిలి ప్రయోజనకరమై ఉన్నది. అట్టి జ్ఞానము ఈ లోక సంబంధులకు, ఈ లోక సంబంధమైన గ్రంథాలకు, ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులకు మించినటువంటి గొప్పదై ఉన్నది. కాబట్టి కీర్తనకారుడు ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన దేవుని ఉపదేశము నాకు వరముగా లభించి ఉన్నది అని ఆనందమును వ్యక్తపరుస్తున్నాడు. ఈ దినమందు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనము కూడా అట్లాగా దేవుని వాక్యమునందు ఆసక్తిని, మన యొక్క ఆనందమును వ్యక్తపరచవలసిన వారమై ఉన్నాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనము నుంచి 19వ వచనం వరకున్న వాక్యములలో దేవుని జ్ఞానమును గురించి ఎలాగూ మాట్లాడుతాడు. సువర్ణము దానికి సాటి అనేది కాదు, దాని విలువ కొరకై వెండి తోచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను, విలువ గల గోమేధికమునకైనను, నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమునైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది అని వాక్యమును తెలియజేస్తున్నది. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క మాటలు అంత గొప్ప విలువైనవిగా భక్తుడు ప్రస్తావించుచు దేవుని సన్నిధిని గణపరుస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యము చేత మనము కూడా ప్రతిరోజు ఆదరించబడుతూ వాక్యానుసారంగా జీవించగలిగితే అదే గొప్ప వరము. బైబిల్ గ్రంథములో దేవుని మాటలు బ్రతుకు తెరువును నేర్పిస్తున్నది. దైవభక్తి ఎలా చేయాలో నేర్పుతున్నది. మనుషులతో ఎలా ప్రవర్తించాలో నేర్పుతున్నది. జ్ఞానముగా ప్రవర్తించుట ఎలాగో నేర్పుతున్నది. మంచితనము, మాదిరితనము ఈ వాక్యమును బట్టే మనము నేర్చుకుంటాం. ఈ ప్రకారముగా జరిగించినప్పుడు మనము మన జీవితము సాఫల్యతను పొందుకొనుటకు అవకాశం కలుగుతున్నది. దావీదు జీవితము విజయవంతంగా కొనసాగిందంటే అది కేవలము దేవుని యొక్క వాక్యము చేత. అతడు ప్రతిరోజు బలపరచబడుతూ తన యొక్క రాజ్య పరిపాలనను చక్కగా నడిపించగలుగుతున్నాడు. దేవుని మాటల కొరకు అతడు ప్రతిరోజు కనిపెట్టుటను బట్టి ఆ మాటలలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశములు అతడు గ్రహించాడు. కనుక శ్రద్ధాశక్తులతో అతడు తన జీవనమును కొనసాగించాడు. కనుకనే అతడు అంత అభివృద్ధిలోనికి వచ్చాడు. ఈ రోజున మనం బాగుపడాలంటే భౌతిక సంబంధమైనటువంటి సంపదలు ముఖ్యమైనవి కావు. మనం సరిగా జీవించగలిగితే విన్న ప్రతి వాటిని వాక్యానుసారముగా మన జీవితమును నడిపించుకొనగలిగితే మన జీవితమునకు సాఫల్యత ఉన్నది. కాబట్టి దావీదు యొక్క సాక్ష్యమును బట్టి ఈరోజు మనము కూడా స్ఫూర్తిని పొందవలసిన వారమైనాం. అతడు ప్రతి దినము దేవుని నోట నుండి వచ్చే వరాల వంటి మాటల కొరకు ప్రార్థనాపూర్వకముగా కాచుకుని ఎదురు చూచుచున్నటువంటి అనుభవం కలిగిన వాడు. కనుకనే ఇశ్రాయేలు ప్రజలందరినీ అంత సమర్థవంతంగా పరిపాలించగలిగాడు. తన తరములలో గాని, తన తర్వాత తరములలో గాని అనేక రాజులకు అతడు ఆదర్శంగా నిలిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అట్టి దేవుని మాటలకు ఎంత విలువనిస్తున్నావు? దేవుని మాటలు వరముగా భావించి ఆ ప్రకారంగా జీవించుతున్నావా? లేదా దేవుని మాటలు వ్యర్థమైనవి అని, ఎందుకులే అని నిర్లక్ష్యం చేస్తున్నావా? 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు అని మొదటి వచనములు తెలియజేయుచున్నాడు. కాబట్టి ఈ మాటల ప్రకారముగా దేవుని వాక్యమును వరములుగా భావించి ఆ ప్రకారంగా జీవించి ధన్యులమగుదాం. దైవాశీస్సులకు అనుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమమయుడవైన తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున నీ మాటల చేత మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరుస్తున్నాం. లేచింది మొదలుకొని ఈ లోక సంబంధమైన వార్తలు, అనవసరమైన విషయాల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. కానీ వాటి వలన ప్రయోజనము లేదు. వాటి వలన మానసికంగా, శారీరకంగా మేము మనోవిచారానికి గురవుతున్నాం, కృంగిపోతున్నాం. ప్రభువా, నీ మాటలలో గొప్ప స్వాంతన ఉన్నది, సమాధానం ఉన్నది. నీ మాటలలో జీవమున్నది. నీ మాటలు ఉజ్జీవమును కలిగించేవై ఉన్నవి. ఈ దినమందు నీ వాక్యము కొరకు ఎదురు చూచుచున్నటువంటి ప్రియ బిడ్డలతో ఈ మాటలు మాట్లాడిన ప్రతి ఉద్దేశమును వారు గ్రహించినట్లుగా
మీరే సహాయం చేయండి. తమ జీవన విధానమును కొనసాగించు కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.